సో గాయ్స్, బేసిక్‌గా నేనొక డెలివరీ బాయ్‌ని. అయితే నాకు డైలీ చాలా రకాల ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో, అవన్నీ నేను మీతో డిస్కస్ చేయడానికి నేను ఈ యొక్క డైలీ ఇన్సిడెంట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఇంతకుముందే ఆ విషయం చెప్పాను. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, ఊబర్, మోటో ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఒక డెలివరీ జాబ్ చేయాలన్నా లేకపోతే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని జాబ్ చేయాలి అనుకున్నా అయితే ఏది బాగుంటుంది, ఎందులో మనం ఎక్కువ మనీ జనరేట్ చేసుకోవచ్చు, ఏదైతే మనకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో చాలామంది ఇందులోకి రావాలి అనుకుంటారు, బట్ ఎందులోకి వెళ్ళాలి, ఏ విధంగా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు. సో నేనైతే ఇవాళ ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో అంతకన్నా ముందు ఒక చిన్న హెల్ప్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి ఒక చిన్న బెస్ట్ ఆఫ్ లక్ లేదా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఒక్క కామెంట్ చేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అయితే నేను టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మీకైతే చెప్తాను. మనం పర్టికులర్గా ఈ అప్లికేషన్లో చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి అయితే అనుకోవడానికి లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కోసారి సర్చ్ కానీ ఇన్సెంటివ్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ ర్యాపిడో గురించి చెప్తాను. ఎందుకంటే చాలామంది ర్యాపిడోని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న బైక్ ట్యాక్సీ అంటే చాలు ర్యాపిడో అన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అయితే ర్యాపిడో గురించి చెప్పినట్లయితే ఇది మనం ఒకవేళ జాయిన్ అయినట్లయితే మనకు ఫ్రీగానే ఉంటుంది. అయితే ఒకవేళ ఫుడ్ కావాలి అనుకున్నట్లయితే, అదే ఫుడ్ ఆర్డర్స్ రావాలి అనుకున్నట్లయితే ఒక 300 అయితే మనం కంపెనీకి పే చేయాలి. అయితే వాళ్ళు మనకు ఒక 2 months టైం ఇస్తారు. ఇందులో మనం 180 ఆర్డర్స్ కంప్లీట్ చేసినట్లయితే మనం వాళ్ళకి ఇచ్చిన 300తో పాటు ఇంకొక 200 కలిపి 500 అనేది మనకు ఇస్తారు. సో అది వాళ్ళు చెప్తుంది ఆఫర్ అని చెప్పేసి. అయితే మనం ఈ 180 ఆర్డర్స్ అనేవి ఓన్లీ ఫుడ్ వే చేయాలి అనే రూల్ అయితే ఏం లేదు. ఏవి వస్తే అదైతే చేయవచ్చు. ప్యాసింజర్స్ కానీ, ఫుడ్ కానీ, గ్రోసరీస్ కానీ, పార్సల్ కానీ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ర్యాపిడోలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళకు స్విగ్గీతో మ్యాజిక్ పిన్తోవి ఒక థర్డ్ పార్టీ టైఅప్ అనేది ఉంటుంది. సో మనకు స్విగ్గీ నుంచి మ్యాజిక్ పిన్ నుంచి అయితే ఆర్డర్స్ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. బట్ మ్యాజిక్ పిన్ అనేది చాలా తక్కువ ఆర్డర్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ నాకు స్విగ్గీ నుంచి అయితే వస్తాయి. బట్ అది కూడా స్విగ్గీ వాళ్ళ డెలివరీ బాయ్స్కి ఇచ్చిన తర్వాత మిగిలినవి మాత్రం వీళ్ళకి ఇస్తారు. సో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. మామూలుగా అయితే పీక్ అవర్స్లో మనకు ఆర్డర్స్ అయితే ఎక్కువగా వస్తాయి. లైక్ మధ్యాహ్నం లంచ్ టైంలో 12 to 3 అంటారు కానీ 2:30 వరకే వస్తాయి. నైట్వి 7 అంటారు, బట్ 7:30 8 నుంచి స్టార్ట్ అయ్యి 10 11 లోపు అయితే మనకు ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. అయితే మనకు ర్యాపిడోలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం పర్టికులర్గా ఇంతసేపు చెయ్యాలి అని చెప్పేసి అయితే ఉండదు. మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇన్సెంటివ్స్ అయితే పెద్దగా అయితే ఏం రావు. వస్తే ఒకవేళ ప్యాసింజర్స్ని ఎక్కించుకునేది అది మాత్రం వస్తుంది, కానీ ఫుడ్కి అయితే మ్యాక్సిమం మనకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే రాదు. కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ రాదు, బట్ మనకు జొమాటో కన్నా ర్యాపిడోలో ఫుడ్ డెలివరీ చేసిన వాళ్ళైతే అమౌంట్ ఎక్కువగా వస్తుంది. అది ఎలా అంటే మనకు మినిమం పే అవుట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది ర్యాపిడోలో. అదే జొమాటోలో అయితే 25 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలాగే వెయిటింగ్ ఛార్జ్ ఉంటుంది ర్యాపిడోలో. జొమాటోలో అయితే వెయిటింగ్ ఛార్జ్ అయితే ఇయ్యరు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్తాము, వాళ్ళు ఆర్డర్ అనేది మనం వెళ్ళినాక లేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఒక 2 minutes అనేది టైం ఇస్తుంది. అప్పటికి మనకు ఆర్డర్ అయితే వాళ్ళు ఇవ్వకపోతే అప్పటి నుంచి వెయిటింగ్ ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 2 minutesకి ₹1 లాగా ఇస్తారు. సో ఒక్కోసారి మనకు లేట్ అవుతూ ఉంటుంది, 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు. సో అలాంటి టైంలో మనకు ఇది హెల్ప్ అవుతుంది. కిలోమీటర్కి ₹10 చొప్పుననే ఉంటుంది ఎందులో అయినా సరే. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఎందులో అయినా సరే మనం కిలోమీటర్కి ₹10 మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. లాస్ట్ ఒక 3 years నుంచి ఇదే జరుగుతుంది, వాళ్ళైతే ఏం పెంచట్లేదు. సో ఇది ర్యాపిడో గురించి అయితే. ఓకే, మనం నెక్స్ట్ జొమాటో గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే రెగ్యులర్గా ఎక్కువగా చేసేది జొమాటోనే, బట్ అందులో ఉన్న ప్లస్లు మైనస్లు ఇంకెక్కువగానే నేను మీకు చెప్పగలను. అయితే జొమాటోలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు వేరే వాళ్ళు జాయిన్ చేస్తేనే మీకు బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను, నా ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే నాకు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది.
ఒక 3000, 6000, 5000 ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియా గురించి చెప్తాను. 3000 ఉంటుంది. నేను మిమ్మల్ని జాయిన్ చేశాను. అప్పటి నుంచి మనకు ఉంటుంది 20 డేస్ ఏదో టైం ఇస్తారు. ఒక 400 ఆర్డర్స్ ఏదో చెప్తారు. సో మనం ఆ 20 డేస్లో అవి కంప్లీట్ చేసినట్లయితే మనం ఈ యొక్క 3000 అనేది మన అకౌంట్లోకి అయితే వస్తుంది. ఒకవేళ 400 లేదు 200 వరకు చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది. 1500, 1300 ఇలా. బట్ నేను పర్టికులర్గా చెప్పడానికైతే లేదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అయితే మనం కొత్తగా జాయిన్ అవ్వడం గురించి పక్కకు పెట్టేస్తే ఇందులో ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మనకు డైలీ ఇన్సెంటివ్స్ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో డైలీ ఇన్సెంటివ్స్ అనేవి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అయితే మార్నింగ్ 6 నుంచి మిడ్‌నైట్ 4 వరకు అయితే టైం ఉంటుంది. ఈలోపు మనం మొత్తం 8 గిగ్స్ చేయాలి. గిగ్ అంటే 1 అవర్ 2 అవర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో అవి మనం బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటేనే మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గిగ్ టైం అయిపోయినట్లయితే అది ఆటోమేటిక్గా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. సో మనం మొత్తం మనకు 2 గిగ్స్ మాత్రమే 2 అవర్స్ ఉంటాయి. సో మిగిలినంత 1 అవర్ గిగ్సే ఉంటాయి. 12 to 2, 7 to 9 ఈ 2 మాత్రమే 2 అవర్స్ గిగ్స్, మిగిలిన అన్ని 1 అవర్ గిగ్స్. సో మనం ఈ విధంగా 8 గిగ్గులు కంప్లీట్ చేయాలి, 15 ఆర్డర్లు కంప్లీట్ చేయాలి. ఇలా చేసినట్లయితే 175 రూపీస్ అయితే మనకు ఇన్సెంటివ్ లాగా వస్తుంది. ఇది ఈ వారం గురించి చెప్తున్నాను. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఆదివారం అయినట్లయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక 400 వస్తాయి, 500, 600 ఇలా చెప్పలేం. ఫెస్టివల్ సీజన్స్ కానీ, ఎలక్షన్స్ కానీ ఇలా ఏమైనా అకేషన్స్ ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు జనవరి 1, 31 ఉంటుంది కదా, సో ఆ టైంలో అవి మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. చెప్పాను కదా, ఇందులో మినిమం పేమెంట్ వచ్చేసి 25 రూపీస్ అనేది ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ కావాలంటే మన డిస్టెన్స్ అనేది పెరగాలి. కిలోమీటర్కి 10 రూపాయలలాగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే లాంగ్ పికప్స్ పడ్డా కానీ మనకు పికప్కి డబ్బులు ఇయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ పికప్ ఒక 4 కిలోమీటర్స్, మళ్ళా డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్. అయితే పికప్కి మాత్రమే డబ్బులు ఇస్తారు. సో ఏదైతే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో దానికి వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇందులో ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే వాళ్ళు 4 కిలోమీటర్స్ పికప్ ఉంది అని చెప్పేసి ముందు చూపిస్తుంది. బట్ మనం నావిగేషన్ ఓపెన్ చేశాక అది పెరుగుతుంది. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. సో దానికైతే మనం ఏం చేయలేము. ఇంకోటి ఇందులో ఆర్డర్స్ అనేవి డినైల్ ఎక్కువగా చేయొద్దు. ఎక్కువగా చేసినట్లయితే మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా రావు. సో కండిషన్స్ ఉంటాయి. ఇంతసేపు లాగిన్ ఉండాలి, ఇంతసేపు ఇదంతా కండిషన్స్ చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కోలాగైతే ఉంటుంది. సో మనం ఇందాక చెప్పలేదు, మీకు ర్యాపిడో ద్వారా మీరు వీక్లీ ఎంత సంపాదించుకోవచ్చు అంటే అదంతా మీ చేతిలోనే ఉంటుంది. బట్ మినిమం 10,000, అంతకన్నా ఎక్కువ అయితే చాలా కష్టం. బట్ 10,000 అయితే సంపాదించుకోవచ్చు. అలాగే జొమాటోలో అవి అంతే, మనం 10,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా స్విగ్గీ గురించి చెప్పినట్లయితే స్విగ్గీ అయితే నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. ఖచ్చితంగా మనకి 20 ఆర్డర్లు, 25 ఆర్డర్లు ఇలా టార్గెట్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ చేస్తేనే మనకు ఫుల్ అమౌంట్ అనేది ఇస్తుంది. అదే ఆఫర్ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వడం జరుగుతుంది. నేను స్విగ్గీ చేశాను, బట్ ఎక్కువ కాలం అయితే చేయలేదు, ఎక్కువ రోజులే చేయలేదు. అది యాక్చువల్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఆర్డర్లు చేసి ఆపేసామనుకోండి, ఆ డబ్బులు మనకు రావు. మొత్తం వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లాగా అంటే 20 ఆర్డర్లు ఇస్తే 20 ఆర్డర్లు చేస్తేనే వాళ్ళు చెప్పిన 1200, 1000, 2000 ఏదో ఒక ఆఫర్ అమౌంట్ ఉంటుంది, అది మనకు వస్తుంది. సో ఆర్డర్ అయితే చివరి నిమిషంలో అస్సలు ఇవ్వడు. చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. బట్ అందులోనే బతకాలి, అందులోనే చెయ్యాలి, అమౌంట్ ఎక్కువ రావాలి అనుకుంటే స్విగ్గీవి చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మనం ఒక రోజు చేస్తే ఇంకో రోజు చేయడానికి ఓపిక అయితే ఉండదు. సో ఒక రోజు మోస్ట్ ఆఫ్ ద టైం అనేది మనం లాగిన్ చేసి ఉండాల్సి వస్తుంది. సో అదొక మైనస్. ఇంకా ఊబర్ మోటో కానీ ఇంకా వేరేవి కూడా ఇలాగే ఉంటాయి. బట్ ర్యాపిడో కానీ ఇంకొక విషయం చెప్పాలి మీకు, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో అన్ని కలిపి చేయడానికి అయితే ఉండదు. చెయ్యొచ్చు, అలా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం జొమాటో, స్విగ్గీ కలిపి చేసినట్లయితే మనకు జొమాటోలో ఉన్న గిగ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేయకుండా ఒక ఆర్డర్ జొమాటో చేసి ఇంకో ఆర్డర్ స్విగ్గీకి వెళ్ళిపోయినట్లయితే మనకు జొమాటోలో గిగ్ ఇన్కంప్లీట్ అవుతుంది. దానివల్ల మనకు ఛార్జెస్ అనేవి వేస్తారు. 5 రూపీస్, 10 రూపీస్ ఇలా వేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇన్సెంటివ్స్ కూడా రావు. ఒకవేళ మీరు అన్నీ కలిపి చేసుకోవాలి అనుకున్నట్లయితే ఊబర్ మోటో, ర్యాపిడో అయితే బెస్ట్. ఎందుకంటే అది ఎప్పుడైనా సరే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ అలాగే ఎందులో జాయిన్ అవ్వాలో నాకు చెప్పినట్లయితే నేను మీకు రిఫర్ చేస్తాను. అలా చేసినట్లయితే మీకు వస్తుంది, నాకు కూడా వస్తుంది. సో ఇంతే మరి. ఇంకా మీకు బోర్ కొట్టించి ఉంటే మాత్రం వెరీ సారీ. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.